ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను నీకు తోడయుందును అనే వాగ్దానాన్ని మనం అక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, నేపథ్యాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే మోషేను దేవుడు పరిచర్యకు సిద్ధపరుస్తూ నేను చూపించుచున్న, నేను ఏ జనాంగానికైతే నేను నాయకుడిగా నియమించబోతున్నానో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడగు నేను ఇశ్రాయేలులను విడిపించడానికి సమర్థుడను, వారిని విడిపించడానికి, వారిని విమోచించడానికి నేను నిన్ను పంపితినని, తోడుగా నేను నిన్ను పంపితిని అని నీవు గుర్తించినట్లుగా నేను నీకు తోడయుందును అనే మాటను మనం గమనిస్తున్నాం. కేవలం మోషే జీవితంలోనే మోషేకి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడంటే కాదు, తనను నమ్మిన బిడ్డలందరికీ, తన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపించి ఉన్నాడు, నాయకుడుగాను దేవుడు నియమించి ఉన్నాడు. యెహోషువతో కూడా దేవుడు మాట్లాడుతూ మోషేకు తోడై ఉండినట్టుగా నేను నీకును తోడై ఉంటాను అనే మాటను మరలా యెహోషువతో మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నాం. వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనకు తోడుగా ఉండి మన ప్రతి అవసరతల్లో, మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. బహుశా ఈ లోకంలో నేను నీకు తోడుగా ఉంటాను, కడదాకా చివరిదాకా ఉంటానని మాటిచ్చిన వాళ్ళు మధ్యలోనే మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. తోడుగా ఉండాల్సిన వాళ్ళే రాబందుల్లాగా పిక్కొని ఉండవచ్చు, కానీ దేవుడు తోడుగా ఉంటాడు. కేవలం మోషే, యెహోషువలే కాదండి, అనేక మంది జీవితాల్లో, భక్తుల జీవితాల్లో, జీవ గ్రంథంలో కానివ్వండి, నేటి దినాల్లో దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టే గొప్ప శూరకార్యాలు, గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకుంటున్నారు. ఈ దినము దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? దేవుడు నాకు తోడు అని విశ్వసించగలుగుతున్నావా? నీ జీవితంలో కృంగుదలతో నాకు ఎవరు లేరండి, నేను ఒంటరి వాడినని నువ్వు భయపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? అధైర్యంగా జీవితం మీద ఏమాత్రం కూడా నిరీక్షణ లేకుండా హోప్లెస్ సిచ్యువేషన్లో నీవు ఉండి ఉన్నావా? జీవితాన్ని ముగించాలని, ఈ జీవితం బ్రతకడం దండగా అన్నట్లుగా నీ ఆలోచన ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండువాడు. ఆయనకున్న పేర్లలో ఇమ్మానుయేలు అనే పేరును మనం యెషయా గ్రంథంలో మనం గమనిస్తున్నాం. మాటకు అర్థము దేవుడు మీకు తోడు. యెహోవా షమ్మా అనే మాటకు అర్థము మాతో ఉన్నవాడా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. దానియేలు సింహపు బోనులో ఆయన ఉన్నాడు. అగ్నిగుండములో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో ఒకవేళ ఒంటరి పైన నువ్వు గడుపుతున్న వ్యక్తిగా ఉన్నట్లయితే అధైర్యపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. ఆయన నీ జీవితంలో ఎన్నో స్థితిగతుల్లో ఆయన నీకు తోడుగా ఉండి ఉంటాడు. వాటిని తలపోస్తూ నీ ముందున్న వాటి కొరకు, నీ ముందు ఉంచబడిన నిరీక్షణ లేని స్థితిగతులను బట్టి కృంగిపోక, గతంలో దేవుడు నాకు ఎలాగో తోడుగున్నాడో వాటిని స్మరించుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని చెదరక బెదరక దేవుని యందు నీవు నమ్మి విశ్వాసం ఉంచగలిగినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నమ్ము, ఆయన నీకు నాకు తోడుగా ఉండువాడు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు అందరినీ మాటలు వింటూ ఉన్నారు, వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించండి ప్రభు. వారికి తోడుగా ఉండండి. వారు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నారో తెలియదు. నిరీక్షణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, పాపం వారిని వెంటాడుతూ ప్రభా, అయ్యా దేవరైనా రకరకాల పరిస్థితుల్లో మా ప్రియులు ఉన్నట్లయితే వారి కొరకు ప్రభా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి తోడుగా ఉండమని అడుగుతున్నారు. వాక్యాన్ని నమ్మగలిగిన విశ్వాసాన్ని కూడా దయచేయండి ప్రభా. నమ్మి విశ్వాసాన్ని పొందుకుని ప్రభా, నీ తోడును వారి జీవితంలో కలిగి ఉన్నట్లు గొప్ప మేలును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.